ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2020లో మే మాసం 1వ తారీఖున యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకొని దేవుని మాటలు ధ్యానించేదానికి, ప్రార్థించేదానికి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మీరు సమీపంలో కూర్చోండి. కుటుంబం అంతా జాగ్రత్తగా ప్రార్థనలోనేమి వాక్య ధ్యానములోనేమి ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. మీ మహాకృపను బట్టి ఈ మాసం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఎందరో ఈ మాసాన్ని చూడని వారు ఉన్నారు. లోకములోనైనా మే మాసములోనికి తెచ్చావు మమ్మను. ఎందరో మార్చి ఏప్రిల్లో కరోనా వైరస్ ద్వారా ప్రపంచంలో ఎందరో ఈ లోకాన్ని వదిలిపెట్టారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవా. 2 మాసాల నుండి మేము దేవాలయంలో కూడుకోలేకపోతున్నాం దేవా. మీరు అద్భుతాన్ని చేసి త్వరలోని ఈ కరోనా వైరస్ను దూరపరిచి దేవుని పిల్లలందరూ మందిరాల్లో కూడుకొని ఆరాధించి స్తుతించేదానికి మీ కృప దయచేయండి దేవా. మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మార్పులేని దేవుడు, మహిమ కలిగిన దేవుడు. మీ చిత్తమే సిద్ధింప చేయమని, మీ ఆత్మ ప్రసన్నతను మేము అనుభవించేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము మన పాఠ్య భాగానికి సంబంధించిన పాట పాడతాను, మీరు వినండి. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మద్యపు గోడను కూలద్రోసెను, మద్యపు గోడను కూలద్రోసెను. నిత్య శాంతిని మనకొసగి, నిత్య శాంతి మనకొసగి. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అడ్డుల ద్రోసి మధ్యను నిలచి, అడ్డుల ద్రోసి మధ్యను నిలచి. శ్రద్ధతో మధ్యకు చేర్చెన్, శ్రద్ధతో మధ్యకు చేర్చెన్. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. లోకమీర్చునట్లుగా కాదు ప్రభు సమాధానము. లోకమీర్చునట్లుగా కాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిల్చును, సత్యమైనది నిత్యము నిల్చును. నిత్యుడేసు చేయగలిగిన్, నిత్యుడేసు చేయగలిగిన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. దేవుని రాజ్యమిలా కావు భోజన పానము. దేవుని రాజ్యమిలా కావు భోజన పానము. నీతియు సమాధానం
నిల నీతియు సమాధానము నిల పరిశుద్ధాత్మల్ ఆనందం పరిశుద్ధాత్మల్ ఆనందం సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదనేను నాదు కృప నిన్ను విడువదనేను నా సమాధానం ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు ఆశ్చర్య కరుడేసువే ఆలోచన కర్తయో ఆశ్చర్య కరుడేసువే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. మీరు జాగ్రత్తగా ఈ మే మాసానికి ఇవ్వబడుతున్న వాగ్దాన వాక్యం 122 కీర్తన 7వ వచనం నేను చదువుతుండగా మీరు కూడా బైబిల్ తెరచి చూడండి. అది జాగ్రత్తగా గమనించండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమముండునుగాక. పీస్ బీ విత్ ఇన్ యువర్ వాల్స్, ప్రాస్పెరిటీ విత్ ఇన్ యువర్ ప్యాలెసెస్. ఈ వాక్యములో 2 సంగతులు ఉన్నాయి. ఒకటి నెమ్మది, రెండవది క్షేమం. నెమ్మదినగా పీస్, శాంతిని. రెండవది ఏమిటి? క్షేమముండునుగాక, ప్రాస్పెరిటీ, కుశల్. నెమ్మదిని గురించి మొదట మనం ధ్యానిస్తాం. నెమ్మది చాలా అవసరమైంది. మన పాఠ్యభాగములో నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక అంటున్నాం. ప్రాకారాలు ఏముండాలా? నెమ్మది ఉండాలి. మన గృహాల్లో ఏముండాలి? నెమ్మది ఉండాలి. భార్యాభర్తల మధ్య నెమ్మది, అన్నదమ్ముల మధ్య నెమ్మది, ఇంటిలో నెమ్మది, వీధిలో నెమ్మది, పనిలో నెమ్మది. నెమ్మది చాలా అవసరమండి. నెమ్మది లేక జీవిస్తున్న వారు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ గమనించండి, 4వ కీర్తన 8వ వచనం చదువుతాను. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. కొంతమందికి నిద్ర రాదండి, నెమ్మది లేదు. అందుచేతని వాళ్ళు ఏం చేస్తారో తెలుసునండి, అయితే నిద్ర మాత్రలు వేసుకుంటారు. నిద్ర మాత్రలు వేసుకుంటేనే వారికి నిద్ర, లేకపోతే నిద్ర అనేది లేదు. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమని? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, హాయిగా నిద్రపడుతుంది. నెమ్మది లేకుండా పనికిరానివన్నీ ఆలోచించద్దండి. పనికిరాని ఆలోచించి మానవులు నెమ్మది లేకుండా కోల్పోతున్నారు. నెమ్మది కావాలి. ఇంకో మాట ఉంది, 4వ కీర్తన 8వ వచనంలో, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసి. ఒంటరిగా ఉన్నా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదండి. ఎవరు ఎడబాసినా ఆయన ఎడబాయడు. అందుచేత ఇక్కడ యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును అంటున్నాం.
I'll both lie down in peace and sleep. For you alone, O Lord, make me dwell in safety. అయితే ఆయన సురక్షితంగా మనల్ని నివసింపజేసేవాడు. ఒంటరిగా ఉన్న నేను భయపడద్దండి, ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు ఉంటే మనకు మేలండి. ఎవరు మనతో లేకపోయినా సృష్టించిన సృష్టికర్త, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభువు, నిన్ను రక్షించినవాడు, నిన్ను కాపాడుతున్నవాడు నీతో ఉంటే నీకు ఒంటరితనం ఎక్కడండి? ఆయన నీతో ఉన్నాడు, ఆయన ఉంటానని చెప్పినవాడు. మరి ఒక మాట 119 కీర్తన 165 సాంగ్ 119:165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది అంటున్నాడు. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా. ధర్మశాస్త్రం దేవుని వాక్యం. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఎంత నెమ్మది, కొంత నెమ్మది అని చెప్పలా, ఎంతో నెమ్మది. గ్రేట్ పీస్. సోదరి సోదరుడా, దేవుని వాక్యం చదువు, ధ్యానించు, నీకు నెమ్మది వస్తుంది. దేవుని వాక్యముతో సంబంధం లేకపోతే నెమ్మది రాదు. అయితే లోకములో నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. ఇంకో మాట ఉంది అక్కడ, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదంటున్నాడు. తొట్టిల్లండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు ఆయన. అయితే తొట్టిల్లే పని లేదన్నమాట. అందుచేత ఇక్కడ అంటున్నా, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అవును, దేవుని సన్నిధి అనుభవించాలి. మోషే 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉండి నెమ్మది పొందాడు. ఆయన సన్నిధి కాంతిని అనుభవించాడు. ఎంతగా దైవ సన్నిధిలో కనిపెడతామో అంతగా దైవ కాంతి మన మీదికి వస్తుంది. అందుచేతనే మోషే ఆయన దేవుని సన్నిధిలో 40 దివారాత్రులు కనిపెట్టిన తర్వాత కొండ దిగి వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముసుగు వేసుకోవయ్యా అన్నాడు. ఎట్లొచ్చిందా ప్రకాశత? 40 దినాలు దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దైవ సన్నిధిలో గడిపితే ప్రకాశత వస్తుంది, కాంతి వస్తుంది, అంధకారం పోతుంది, చీకటి పోతుందండి. ఇంకో మాట అన్నాడు, అందుగా ఉదయింపజేసి సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించుట వలన, దేవుని నామాన్ని ఉచ్చరించాలండి. అయితే దేవుని నామం ఎంతగా ఉచ్చరిస్తామో ఏమి కలుగుతున్నా, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆయన నామను ఉచ్చరిస్తే ఆశీర్వాదం. పనికిరాని నామాలు విస్తరించకూడదు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు నామను ఉచ్చరించటం వలన ఆశీర్వాదం వస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ ఆ మాట హెచ్చరి, ద లార్డ్ లిఫ్ట్ అప్ హిస్ కౌంటెనెన్స్ అపాన్ యు అండ్ గివ్ యు పీస్. ఆయన సన్నిధి కాంతి మనకు ఉదయింపజేసి సమాధానం కలుగజేస్తాడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ప్రభువులో సమాధానం ఉందండి. ఆయన పేరే సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. అందుచే నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నా. బాగా గమనించండి ఈ మాట. లోకం మీకు శ్రమ కలుగును. లోకం ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి. శ్రమలు రావని చెప్పలే,
కానీ శ్రమల్లో మనం కృంగిపోకూడదు. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క రాయబడిన ఆయనను ధైర్యము తెచ్చుకోండి. శ్రమల్లో అధైర్యపడకూడదు, ధైర్యం కావాలి. అయితే లోకములు మీకు శ్రమలు వస్తాయన్నాను. లోకములు ఉన్నదంతా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అయితే యేసయ్య ఏమంటున్నాడు? నేను లోకమును జయించున్నాను. లోకమును జయించా అంటే లోకమున్న శరీరాశ, నేత్రాశ, జీవుడు జయించున్నాడు. కాబట్టి ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఆయన సమాధానం మీకు కలిగి ఉన్నారా? ఆయన మీలో ఉంటే, మీ కుటుంబంలో ఉంటే, మీ పిల్లల జీవితంలో ఉంటే సమాధానం. ఆయన లేకపోతే అసమాధానమే. సోదరి, ఈ సోదరుడా, ఈ మే మాసములో సమాధాన ప్రభు మీతో ఉండేది ఎంతో ప్రాముఖ్యమే. 2 కొరింథీ 13:11 గమనించినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించడి. సంతోషం చాలా అవసరం అండి. లోకంలో ఒక మాట అంటారు, సంతోషమే సగం బలమట. అయితే ఇంకా ప్రభువులో సంతోషిస్తే ఎంత ఆనందం. సంతోషించుడి. మరి ఒక మాట ఏమంటున్నాడు? సంపూర్ణులై ఉండండి. అసంపూర్ణత కాదు, సంపూర్ణులండి. సమాధానముగా ఉండి, సమాధానంగా ఉండ. కింది మాట బాగా గమనించండి. ప్రేమ సమాధానాల కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండును. సోదరి, సోదరుడు, ఈ మాసములో అయితే సమాధానకర్త అయినది ప్రభువా, మీరు ప్రేమ సమాధానకర్తవు, మాకు తోడుగా ఉండండి, మా కుటుంబాలు తోడుగా ఉండండి. ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ పీస్ విల్ బీ విత్ యూ. ప్రేమ సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన తోడు అవసరం. 2 తిమోతి 2:22 గమనించండి. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. యవనేచ్ఛలు భయంకరమైనవి. యవన ఇచ్చలకు దూరంగా ఉండాలి. ఈనాడు ప్రపంచంలో అనేక మంది యవనులు అయితే వివాహము కాకముందే యవనేచ్ఛలకు లోబడి అన్నారు. అయితే యవనేచ్ఛల నుండి ఏం కామంటున్నాడు? పారిపోము. పారిపోయి ఏం చేయాలా? యోసేపు యవనేచ్ఛల నుండి పారిపోయా. పోతీఫర్ భార్య రోజు పాపము చేయమంటా ఉంది, ఒప్పుకోలేదు. ఆ యవనేచ్ఛ నుండి పారిపోయాడు. అవును, ఈనాడు యవనస్తులేమి, పెద్దలేమి అయితే పాపము నుండి పారిపోవాలి. పాపానికి దగ్గరగా ఉండకూడదు. సరే, ఇంకొక మాట ఉంది, పవిత్ర హృదయులై. 2వది ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా. 3వది నీతిని. 4వది విశ్వాసమును. 5వది ప్రేమను. 6వది సమాధానం వెంటాడుము అంటున్నాడు. ప్యూర్ హార్ట్, కాల్ ఆన్ ద లార్డ్, రైచియస్, ఫెయిత్, లవ్ అండ్ పీస్. ఇవి కావాలి. మన పాఠ్య భాగములో 2వ అంశము క్షేమము లేక ప్రాస్పెరిటీ. దీని గురించి యోబు గ్రంథం 15:21 గమనిస్తా. భీకరమైన ధ్వనులు వాని చెవుల్లో పడును. క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదికి వచ్చేదరు. క్షేమంగా ఉన్నామంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువ అండి. అయితే లోకములో క్షేమంగా ఉండేవారిని పాడు చేయాలని చూసేవారు ఉన్నారు. బంధువుల్లో ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు, ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు. అయితే భీకరమైన ధ్వనులు, డెడ్ఫుల్ టెరిఫైయింగ్ సౌండ్స్, పనికిరాని శబ్దాలు చేస్తూ ఉంటారు. అయితే మనము
ఆ యొక్క పనికిరాని శబ్దాలకు అలవాటు పడకూడదు. అయితే ఏం చేయాలా? మన చెవులు దాని వైపు కాకుండా దేవుని వాక్యం వైపు, దేవుని మీద మనస్సు పెట్టాలి. అందుచేతని ఇక్కడ రాయబడిన మాట, ఇన్ ప్రాస్పరిటీ ద డిస్ట్రాయ్ కమ్స్ అపాన్ హిమ్. అయితే మనను పాడు చెయ్య, క్షేమకాలంను పాడు చేయాలని ఎందరో ప్రయత్నిస్తారు. కానీ ప్రభు మీద ఆనుకుంటే ఆ శబ్దాల నుండి, నీ కీడు చేసే వాటి నుండి విడుదల పొందగలం. కీర్తనకారుడు 35వ కీర్తన 27వ వచనంలో, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు. నిర్దోషం అంటే దోషము లేనితనం. దోషిగా జీవిస్తున్నావా, నిర్దోషిగా జీవిస్తున్నావా? నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించువాడు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. మనం నిర్దోషత్వంతో జీవించాలి, దోషిగా బ్రతకూడదు. ఇక్కడ ఒక మాట ఉంది, తన సేవకుడు క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదు. అవును, దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడట. కొంతమంది అయితే కొందరు అభివృద్ధి పొందుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువ. అయితే ఎంతమంది ఓర్వలేని వారు ఉన్నా వాటికి లోబడద్దండి. మన క్షేమమును చూచి మన దేవుడు ఆనందించేవాడు, క్షేమం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయన మీద మనం ఆనుకునుట అవసరం. ప్రాస్పరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. అయితే సేవకుడు అభివృద్ధి పొందుట ఆయన ఆనందిస్తాడు. 3వ యోహాను పత్రికలో 2వ వచనంలో ఒక మాట ఉంది, ప్రియుడా అంటున్నాడు. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలాలలో అనేకుల గురించి రాయబడింది. దానియేలు గురించి ప్రియుడా అనే మాట 3 సార్లు వాడబడింది. దేవునికి దానియేలు ప్రియమైన వాడు. సోదరి సోదరుడా, వినుచున్నవారులారా, ఈ మే మాసములో 1వ తారీఖున నీవు నేను దేవునికి ప్రియంగా ఉన్నామా? యేసు క్రీస్తుని గురించి కూడా ఏమని రాయబడింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి ప్రియంగా బ్రతకాలి. పిల్లలు తల్లిదండ్రులకు ప్రియంగా బ్రతికితే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. ఉద్యోగస్తులు అధికారికి ప్రియంగా నడవాలి. అయితే దేవుని పిల్లలు దేవునికి ప్రియంగా నడవాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు. ఆత్మీయంగా వర్ధిల్లేదు అన్ని విషయాల్లో, భౌతికంగానేమి ఆత్మీయం. కొంతమంది ఏమో భౌతికంగానే అభివృద్ధి పొందుతారు, ఆత్మీయంగా కూడా అభివృద్ధి పొందాలండి. భౌతికం అన్నీ నశించిపోయేవి, ఆత్మీయమైన నశింపు లేనివి. అయితే ఇక్కడ వర్ధితం సౌఖ్యముగా ఉండమని ప్రార్థించున్నాను. ఇతర క్షేమము కోరాలండి. యోబు తన స్నేహితుల యొక్క క్షేమమును కోరి ప్రార్థించాడు. యోబు శత్రువులైనటువంటి తన స్నేహితులకు ప్రార్థన చేసిన తర్వాత అతనికి 2 ఆశీర్వాదం వచ్చింది. మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చెయ్యాలి. Beloved, I pray that you may prosper in all things and be in health just as your soul prospers. ఆదికాండం 35:11 చూసినట్టయితే అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఐఎమ్ గాడ్ ఆల్మైటీ, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. సృష్టి క్రమములో కూడా మొదటి మానవునికి చెప్పింది నేను, ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలభరితమైన జీవితం కావాలి, ఫలించాల. అయితే ఎంతగా 2020 మే మాసంలోకి వచ్చాం.
మన జీవితంలో ఫలభరితముందా? దేవుని వాక్యములో అనేక రీతులుగా శరీర ఫలాలు కాదు, ఆత్మ ఫలాలు ఫలించాల. ఫలభరితమైన జీవితం లేకపోతే నరికేస్తాడట. కాబట్టి దేవుని కోపాగ్ని మన మీదికి రాకముందే మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించుట అవసరమైంది. ఆదికాండం 39:3 ఇక్కడ ఒక మాట ఉంది, యెహోవా యోసేపు తోడై ఉండెను. దేవుని స్తోత్రం. సోదరుడా, దేవుడు మనకు తోడై ఉండాలి. ఇది ఎవరు చెప్తున్నాడు? అతని యజమాను గుర్తించాడు. యోసేపు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అది వర్ధిల్లుతున్నాడు. అయితే ఇప్పుడు యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉండబట్టి పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడి, దేవుని పిల్లలు ఎక్కడున్నా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల, శాపగ్రస్తులుగా ఉండకూడదు. అయితే యోసేపు జీవితంలో ఎక్కడున్నా ఆశీర్వాదకరం. ఎందుకు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సోదరుడా, ఈ నివాసములు మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన పరిపాట్లు దేవుడు తోడుగా ఉండుట అవసరమైంది. అందుచేత యెహోవా యోసేపు తోడై ఉండను కనుక అతను వర్ధిల్లుచో. The Lord was with him and the Lord made all he did to prosper. అతడు ఏ ప్రయత్నం చేసినా అభివృద్ధి అవుతాం. అవును, కొంతమంది అనేక ప్రయత్న అన్ని విఫలమే, అభివృద్ధి లేదు. కారణం ఏమిటి? దేవుడు తోడుగా లేదు. దేవుడు తోడుగా ఉంటే అభివృద్ధి లభిస్తుంది. ప్రాస్పర్, అభివృద్ధి లభిస్తున్నమాట. యెషయా గ్రంథం 53:10 యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. The Lord shall prosper in his hand. సోదరుడా, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి. నీ ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలీకృతము చేయాలి. అడుగు, ప్రభువా మా పనిని ఆశీర్వదించండి, మా అక్కలు తీర్చండి. ఆయన ఆశీర్వదిస్తేనే మనకు ఆశీర్వాదం అండి. కాబట్టి ఆశీర్వాదం కావాలి. 2వ దినవృత్తాంత గ్రంథములో 26వ అధ్యాయంలో 5వ వచనానికి 2 Chronicle 26 5th verse. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసిన. దేవుడు స్తోత్రం. అతను ఆశ్రయిస్తే మన వర్ధిల్ల చేస్తాడు. దేవుని ఆశ్రయిస్తున్న కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని ఆశ్రయించు. దేవుని ఎడబాయవద్దు. ఆయన ఆశ్రయిస్తే నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. గాడ్ మేడ్ హిమ్ ప్రాస్పర్. దేవుడు విస్తరింపజేసేవాడు. చివరిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుడు మనలను ఎందుకు ఈ లోకానికి పంపాడు? ఆ కార్యం సఫలం చేయను. యేసుక్రీస్తు మానవ రక్షించేదానికి ఈ లోకానికి వచ్చి తన బాధ్యతను సఫలీకృతము చేశాడు. అయితే సఫలపరచాల. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చిన పనులు సఫలపరచాల. ప్రతి వారికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చింటాడు. ఆ తలాంతును సద్వినియోగం చేసుకుని ఆ తలాంతు ద్వారా దేవుని మహిమపరచాలి. And it shall prosper in the thing for which I send it. నేను పంపిన కార్యమును సఫలము చేయి. దేవా,
నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావు? నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? దేవా, నీ కార్యాలు సఫలం చేసేదానికి నీ కృప నాకు ప్రసాదించమని అడగండి. ఇంకా యేసు నెరకపోతే యేసు నెరిగి ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన దగ్గరగా ఉండి సమాధానముతోనూ అభివృద్ధిలోనూ ముందుకు సాగండి. ఎందుకు సమాధానం? ఎందుకు నెమ్మది లేనితనం? అది నెమ్మది లేనితనం మన కీడు కలిగిస్తుంది. నెమ్మది కావాలి. తిన్నా తినకపోయినా నెమ్మది అవసరమండి. ఎవరు నెమ్మదిస్తారు? యేసయ్య దగ్గరికి రా, నెమ్మదిస్తాడు. ఆయన ఒక్కడే నెమ్మదిచ్చేవాడు. మన జీవితం ఎవరు నెమ్మది ఇవ్వలేరు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఐ విల్ గివ్ రెస్ట్. విశ్రాంతి ఇస్తాడట. కాబట్టి విశ్రాంతి కావాలా? నెమ్మది కావాలా? అభివృద్ధి కావాలా? యేసుని వెంబడించు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిస్తాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మా నమ్మకమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మార్పులేని దేవా, ఎంతవరకు మీ వాక్యం విన్నా మా జీవితాలు సమాధానం దయచేయి, మా జీవితాలు అభివృద్ధి దయచేయి. దేవా, ఎందుకు మేము ఆత్మీయంగా అభివృద్ధికి పొందలేకపోతున్నాం? ఎప్పుడు భౌతికమైన నాయన, ఈ భౌతికమన్నీ గతించిపోతాయి ప్రభువా. శాశ్వతమైనటువంటి వాటి కొరకు మేము ప్రాకులాడేదానికి కృప దయచేయండి. మా సంఘస్థులు వింటున్న వారిని మీ హస్తం వారి మీద ఉంచండి. ఒక్కొక్కరి మీద మీరు ఉంచండి. వాళ్ళ బలహీనతలో మీరు బలపరచండి. వారి అక్కరలో మీ కృప చూపించండి. ఆశ్చర్య కార్యాలు చేయండి నాయన. మార్పు లేని దేవుడు నాయన. యుగాలు మారిన, తరాలు మారిన, మేము మార్పు లేదు. అలాంటి దేవుడు మాకు దొరికినందుకే స్తోత్రం. ఈ మేవాసం అంతా మీ బిడ్డలందరినీ కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాలు యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడేను కాక తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.